Hi guys, this is Arvind. Welcome to our channel. Guys, నాకు హారర్ మూవీస్ అంటే చాలా ఇష్టం. వీక్లీ 1 or 2 మూవీస్ చూస్తూనే ఉంటాను. రీసెంట్గా నేను చూసిన మూవీస్లో ది బెస్ట్ టాప్ 5 హారర్ మూవీస్ అయితే మీకు ఇవాళ లిస్ట్లో ఇస్తా. డెఫినెట్లీ మీరు హారర్ మూవీ లవర్స్ అయితే కంపల్సరీ మూవీస్ చూడండి, డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఓకే, ఇక లిస్ట్లో ఫస్ట్ ఉన్న మూవీ ఫీనిక్స్. ఇది అమెజాన్ ప్రైమ్లో అయితే స్ట్రీమ్ అవుతుంది. ఈ మూవీ విష్ణు భారతన్ దర్శకత్వంలో 2023లో అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ ప్లాట్ ఏంటంటే, ఒక ఫ్యామిలీ బీచ్ సమీపంలో ఉన్న ఒక ఇంటికి షిఫ్ట్ అవుతారు. సో షిఫ్ట్ అయిన తర్వాత ఆ ఇంట్లో ఎటువంటి సంఘటనలు జరిగాయి, అవి ఆ ఫ్యామిలీని ఎంత భయపెట్టాయి అన్నది ఈ సినిమా కాన్సెప్ట్. డోంట్ మిస్ ఇట్. చాలా అంటే చాలా బాగుంటుంది సినిమా, ఎంజాయ్ చేయండి. ఓకే, ఇక మన లిస్ట్లో సెకండ్ ఉన్న మూవీ భూతకాలం. ఈ మూవీ రాహుల్ సదాశివన్ దర్శకత్వంలో 2022లో విడుదలైంది. ఈ మూవీ స్టోరీ లైన్ లేకపోతే సినిమాకి సంబంధించి ఎటువంటి విషయం అయితే నేను చెప్పను, ఎందుకంటే ఏ చిన్న విషయం చెప్పినా స్పాయిలర్ అయిపోద్ది. సో డెఫినెట్లీ ఫస్ట్ షార్ట్ నుంచి క్లైమాక్స్ ఎండ్ వరకు సినిమా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. డెఫినెట్లీ వాచ్ చేయండి, బట్ బీ కేర్ఫుల్. ఓకే, మన లిస్ట్లో థర్డ్ మూవీ 9. ఈ మూవీ జేమ్స్ మహమ్మద్ దర్శకత్వంలో అయితే విడుదలైంది. ఈ మూవీలో పృథ్వీరాజ్, ప్రకాష్ రాజ్, మమతా మోహన్ దాస్ ఇలా చాలా మంది అయితే యాక్ట్ చేశారు. ఈ మూవీ అయితే ఒక వాల్ నక్షత్రం చుట్టూ రూపొందించబడింది. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఒక సైన్స్ ఫిక్షన్ మూవీలో ఉంటుంది, బట్ హారర్ కంటెంట్ కూడా ఉంటుంది. సో డెఫినెట్లీ వాచ్ చేయండి, చాలా బాగుంటుంది. అండ్ మన లిస్ట్లో సెకండ్ మూవీ ఎజ్రా. ఈ మూవీ 2017లో జేకే దర్శకత్వంలో వచ్చింది. ഒരു മിത്തൊന്നൊക്കെ പറയാം. ഇറ്റ്സ് an evil spirit. ఈ మూవీలో పృథ్వీరాజ్, టోవిన్ థామస్, ప్రియా ఆనంద్ ఇంకా చాలా మంది యాక్ట్ చేశారు. ఈ మూవీ మెయిన్ ప్లాట్ ఏంటంటే, పురాతన వస్తువులతో పాటు యూదుల శాసనాలు ఉన్న ఒక విచిత్రమైన పెట్టె ఒక యూది ఇంటి నుండి దొంగిలించబడుతుంది. సో ఈ సినిమా చాలా హారర్ ఎలిమెంట్స్ ఉంటాయి, బట్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎంగేజింగ్ గా ఉంటుంది. డెఫినెట్లీ వాచ్. అండ్ మన లిస్ట్ లో లాస్ట్ మూవీ బ్రహ్మయుగం. మనకి ఈ మూవీ గురించి చాలా మంది తెలిసి ఉంటుంది, ఎందుకంటే ఇది మలయాళం మెగాస్టార్ అయిన మమ్ముట్టి గారు నటించారు. సో ఈ మూవీ మొత్తం మలబార్ అడవిలో కొనసాగింది. మమ్ముట్టి గారు మలబార్ అడవిలో ఎదుర్కొన్న సమస్యలు, తెలుసుకున్న రహస్యాల చుట్టూ ఈ మూవీ ఉంటుంది. మెయిన్ మ్యాటర్ ఏంటంటే, మన మమ్ముట్టి గారు నెగిటివ్ రోల్ సినిమాలో యాక్ట్ చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కొన్ని సీన్లు చాలా భయపెడతాయి కూడా. హారర్ మూవీస్ లో ఒక కొత్త కాన్సెప్ట్ ఈ సినిమా చూడాలి అనుకుంటే డెఫినెట్లీ అయితే వాచ్ చేయండి. ఓకే గైస్, నేను చెప్పిన టాప్ 5 మూవీస్ అయితే మీరు వాచ్ చేయండి తప్పకుండా, బట్ బీ కేర్ఫుల్. వాచ్ చేసిన తర్వాత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ మూవీ అయితే మీకు బాగా నచ్చిందో.